మా అందరూ బైబిల్ తెరవండి. सब बाइबल खोलिए, ప్రతి ఒక్కరు జీవ గ్రంథాన్ని తెరవండి. हर एक जीवित ग्रंथ को खोलेंगे। జీవ గ్రంథములో జీవ వాక్కులను మనం ఈ రోజు మరి మన యొక్క జీవితానికి అన్వయించుకుందాం. ये जीवन के ग्रंथ में जो जीवित बातें लिखी हैं उसको अपने जीवन में हम पालन करेंगे। ప్రియులారా, प्रियो, మనకందరికీ తెలిసిన విషయాలే. हम सबको पता है దేవుడు परमेश्वर వాక్య రూపములో वचन के रूप में బైబిల్లో పొందుపరిచాడు. बाइबल में लिखा हुआ है। అది పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ये बातें हम पवित्र आत्मा के द्वारा ही जान सकते हैं। పరిశుద్ధాత్మ తెలుసుకోవచ్చు. पवित्र आत्मा के द्वारा ही जान सकते हैं। చూడండి, देखिए, ఆత్మీయ జన్మ, శారీరక జన్మ, आत्मिक जन्म, शारीरिक जन्म, రెండు జన్మలు. 2 जन्म हैं। శారీరక జన్మ ఎలా ఉందో जिस तरह शारीरिक जन्म है, ఆత్మ జన్మ కూడా అలానే ఉంది. आत्मिक जन्म भी वैसा ही है। మనం శారీరక జన్మను గురించి తెలుసుకుంటే अगर हम शारीरिक जन्म के बारे में जान लेंगे तो ఆత్మ జనాన్ని చాలా సులువుగా తెలుసుకోవచ్చు. आत्मिक जन्म के बारे में भी आसानी से जान सकते हैं। చాలా సులువుగా తెలుసుకోవచ్చు. बहुत आसानी से जान सकते हैं। భౌతిక పరముగా ఉన్నటువంటి మన కళ్ళ ముందు భౌతిక పరంగా ఉన్నటువంటి వాటిని తెలుసుకోవటానికి बाहरी रूप में जो हमारे आंखों के सामने हमें दिखाई देता है उसको जानने के लिए దేవుడు మనకు సహజంగా జ్ఞానం ఇచ్చాడు. परमेश्वर ने हमें ज्ञान दिया है। సహజంగా జ్ఞానం ఇచ్చాడు. सहज रूप से ज्ञान दे रखा है। ఆ జ్ఞానాన్ని కొంచెం ఉపయోగిస్తే अगर उस ज्ञान का थोड़ा सा हम इस्तेमाल करें, మనకు శారీరక జన్మ ఎలా తెలుసుకుంటాం. शारीरिक जन्म कैसा है हम जान सकते हैं। ప్రియులారా, प्रियो, ఒక తల్లి గర్భములో ఆ పిల్లవాడిని 9 నెలలు మోసుద్ది. एक माँ बच्चे को अपने गर्भ में 9 महीने तक पालन पोषण करती है। ఎప్పుడైతే ఆ యొక్క పిల్లవాడు, ఆ పిల్ల గాని పిల్లవాడు ఎవరన్నా కానీ గర్భములో పడినప్పుడు जब वो बच्चा हो या बच्ची हो, जब वो गर्भ में आ जाता है, పిండముగా ఉంటాడు. एक बेडोल तत्व में होता है। పిండముగా ఉంటాడు. बेडोल तत्व में होता है। ఆ పిండము మెల్లమెల్లగా 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 రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. वो बेडोल तत्व धीरे धीरे बढ़ता रहता है। పెరుగుతూ ఉంటుంది. बढ़ता रहता है। చూడండి, देखिए, మీరు శారీరకమైనటువంటి జన్మను చూస్తే अगर आप शारीरिक जन्म को देखें, కీర్తనకారుడు भजन संहिता में 139వ కీర్తన చూస్తే 139 भजन संहिता देखेंगे। 139వ కీర్తన 139 भजन संहिता 16వ వచనం. 16वां वचन 16వ వచనం. 16वां वचन, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. तेरी आंखों ने मेरे बेडोल तत्व को देखा। అర్థమైందా? समझ में आ रहा है? నేను పిండమునై ఉండగా जब मैं बेडोल तत्व में था, నీ కన్నులు నన్ను చూచెను. तेरी आंखों ने मुझे देखा। ఇందులో చక్కగా మాట ఉంది, ప్రకృతి से पहले तू मुझे देखा है. ఏమన్నా తెలుసా? ప్రకృతి కంటే నీ కన్నులు నన్ను ముందు చూసింది. रचे जाने से पहले तूने मुझे देखा। తల్లిదండ్రులు చూడలేదు, माता पिता ने नहीं देखा, బంధుమిత్రులు చూడలేదు, रिश्तेदारों ने नहीं देखा, డాక్టర్లు చూడలేదు. डॉक्टरों ने नहीं देखा। ఎవరు చూశారు? किसने देखा? ఎవరు చూశారు? किसने देखा? పిండముగా ఉన్నప్పుడు जब बेडोल तत्व में थे, దేవుడు చూశాడు. परमेश्वर ने देखा। అదే కీర్తనాకారుడు రాస్తున్నాడు ఆత్మలో. यही भजनकार आत्मा में लिखता है। 16వ వచనం కింద చూస్తే 16 वचन में नीचे देखिए, నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. मेरे सारे दिन तेरी पुस्तक में लिखे हुए हैं। ఏమన్నాడు? నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. मेरे सब अंग जो दिन दिन बनते जाते थे वे रचे जाने से पहले तेरी पुस्तक में लिखे हुए थे। 15వ వచనంలో కింద చూస్తే 15वां वचन में नीचे देखें, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. मेरी हड्डियां तुझसे छिपी नहीं थी। అంటే రోజు రోజుకి ఆ బిడ్డకి అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి. रोज रोज बच्चे के अंग बनते रहते हैं। ఇది మీరు అర్థం చేసుకుంటే ఆత్మీయ జనం కూడా అర్థం చేసుకోవచ్చు. अगर इस बात को आप अच्छे से समझ लेंगे तो आत्मिक जन्म को भी अच्छे से समझ सकते हैं। ముందేంటి? पहले क्या है? గర్భము దాల్చటం. गर्भ आना। తర్వాత उसके बाद 9 నెలల తర్వాత 9 महीने के बाद ప్రసవించటం. प्रसव होना। ఆ తల్లి ప్రసవించింది. माता का प्रसव हुआ ఆ బిడ్డ భూమి మీదకి వచ్చాడు. और बच्चा पृथ्वी पे आ गया। ఇది రెండోది. ये दूसरा है। ఇది రెండోది. ये दूसरा है। ఆ తర్వాత उसके बाद ఆ బిడ్డ పెరుగుతూ ఉంటాడు. बच्चा बढ़ता रहता है। ఇది మూడోది. ये तीसरा है। ఆ బిడ్డ वो बच्चा దినదినం పెరుగుతూ ఉంటాడు. दिन दिन बढ़ने लगता है। సమాజంలో संसार में అతను కొన్ని విషయాలు గ్రహిస్తూ ఉంటాడు. कुछ बातों को समझ लेता है। మొట్టమొదట सबसे पहले తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటూ ఉంటాడు. माता पिता के पास वो सीखता है। తనకు కొంచెం జ్ఞానం వచ్చినాక, थोड़ा ज्ञान उसके पास आने के మంచి बाद, చెడ్డలు తెలుసుకున్నాక, अच्छा
क्या है बुरा क्या है जानने के बाद తెలుసుకున్నాక बाद సమాజంలోకి వెళ్తాడు. समाज में जाता है, సమాజంలో నేర్చుకుంటూ ఉంటాడు. समाज में सीखता रहता సమాజం है, ఏమి నేర్పుతుంది, समाज क्या सिखाता है, సమాజం ఏమి నేర్పుతుందో నేర్చుకుంటూ ఉంటాడు. क्या सिखाता है करके सीखता रहता है। ప్రియులారా, प्रियो, ఈ 3 దశలు ఉన్నాయి మన మానవుడికి. इंसान की 3 दशाएं हैं। ఒకటి एक, గర్భములో పిండోత్పత్తి దశ. गर्भ में बेडोल तत्व। రెండోది दूसरा, పుట్టటం, पैदा होना, పుట్టాడు, पैदा हो ఈ गया, భూమి మీదకి వచ్చాడు. पृथ्वी में आ गया। మూడోది तीसरा, ఎదగటం, बढ़ना, సమాజంలో ఎదగటం. संसार में समाज में बढ़ना। ఇదే విధముగా इसी చూస్తే तरह देखे ఆత్మీయ జన్మ. आत्मिक जन्म भी है। ఒక మనిషి, एक इंसान, ఇక్కడ క్రైస్తవుడు क्रिश्चियन व्यक्ति करके नहीं बोलना चाहिए, క్రైస్తవుని అనబాకండి. क्रिश्चियन मत बोलिए। ఒక మనిషి, एक इंसान, ఒక మనిషి एक इंसान యేసు క్రీస్తుని తెలుసుకున్నాక, जब वो यीशु मसीह को जानता है, యేసు క్రీస్తుని తెలుసుకున్నాక ఆ మనిషికి సంఘానికి వెళ్ళాలా, यीशु मसीह को जानने के बाद उस इंसान को कलीसिया में जाना चाहिए, సంఘం ఉండాలా. कलीसिया होनी चाहिए। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, అంటే मतलब యేసు క్రీస్తును తెలుసుకోవటము సంఘంలోకి వెళ్ళటం అనేది ఒక తల్లి గర్భము దాల్చినట్టుగా ఉంటుంది. यीशु मसीह को जानना, कलीसिया में जाना, ये एक माता जैसे गर्भवती होती అంటే है वैसे होता है। ఆ పిండముగా ఉన్నప్పుడు ఆ బిడ్డ గర్భములో ఎట్లా ఎదుగుతున్నాడో बेडोल तत्व में रहते समय गर्भ में जिस तरह बढ़ता रहता है, అట్లానే ఒక మనిషి సంఘములో ఎంటర్ అయినాక ఆ సంఘములో పెరుగుతూ ఉంటాడు. పిల్లలు उसी तरह एक इंसान कलीसिया में प्रवेश करने के बाद कलीसिया में बढ़ता रहता है తెలుసుకుంటూ ఉంటాడు. और जानता रहता है। అంతకు ముందు తెలియని విషయాలను తెలుసుకుంటూ ఉంటాడు. पहले जिन बातों से अनजान था उन सारी बातों को ఎట్లా जानता है। పిండముగా ఉన్నప్పుడు తల్లి గర్భములో రోజు రోజుకి బిడ్డ ఎదుగుతున్నాడో जिस तरह बेडोल तत्व में रहते समय माता के गर्भ में रोज रोज बढ़ता है, అదే విధముగా उसी तरह ఒక మనిషి एक इंसान యేసు ప్రభువుని తెలుసుకున్నాక, यीशु मसीह को जानने के बाद, యేసు ప్రభువు రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరించినాక यीशु मसीह को अपना उद्धारकर्ता और प्रभु ఆ जानने के బిడ్డకు ఒక बाद సంఘం ఉండాలి, उस बच्चे के लिए कलीसिया होनी ఒక चाहिए, సంఘం ఉండాలి. कलीसिया होनी ఆ चाहिए। సంఘములో कलीसिया में తల్లి గర్భములో ఎదిగినట్లు, जैसे माता के गर्भ में बच्चा बढ़ता తల్లి है, గర్భములో 9 మాసాలు ఎదిగినట్లు माता के गर्भ में 9 महीने बढ़ता रहता है, ఆ మనిషి క్రీస్తులో ఎదుగుతాడు. పిల్లారా, वो इंसान मसीह में बढ़ता रहता है। మత్తయి సువార్త मत्ती सुसमाचार 16వ అధ్యాయము, 16वां अध्याय, మత్తయి సువార్త मत्ती सुसमाचार 16వ అధ్యాయంలో 16वें अध्याय में యేసు ప్రభు ఒక సందర్భంలో శిష్యులు ఒక మాట అడిగాడు. यीशु मसीह ने एक संदर्भ में चेलों से एक बात पूछा। ఎక్కడ 13లో 13 वचन में 13లో అడిగిన మాటకి వాళ్ళు యేసులో నన్ను ఏమనుకుంటున్నారని అడిగాడు. यीशु मसीह ने पूछा तुम क्या सोचते हो? కొందరు బాప్తిస్మిచ్చే యోహాననియు, కొందరు ఏలియనియు, కొందరు ఇర్మియానియు, కొందరు ప్రవక్తను అనుకుంటున్నారయ్యా అన్నారు. कुछ लोग कहा कुछ तो यूहन्ना बपतिस्मा देने वाले, कुछ एलिया, कुछ यिर्मयाह, कुछ भविष्य అయితే మీరైతే ఏమనుకుంటున్నారు आप అన్నాడు. लोग क्या सोचते हो? అప్పుడు సీమోను పేతురు నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. शमौन पतरस ने उत्तर दिया तू जीवते परमेश्वर का पुत्र मसीह అందుకు है। యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు సంగతి నీకు బయలుపరచలే గాని నరులు నీకు బయలుపరచలేదు, మరియు నువ్వు పేతురు జన్మించినాక ఎదగాలి. जन्म लेने के बाद बढ़ते रहना है, మూడో దశ. तीसरी दशा है। అర్థమైందా? समझ में आ रहा है? శరీర జన్మ కూడా 3 దశలు ఉన్నాయి. शरीर की जन्म में भी 3 दशाएं हैं, ఆత్మ జన్మలో కూడా 3 దశలు ఉన్నాయి. आत्मा जन्म में भी 3 दशाएं हैं। సమయం కొంచెం కాబట్టి క్లుప్తంగా చెప్తాను, అర్థం చేసుకోండి. समय कम है, मैं क्लुप्त रूप में बता रहा हूँ, మనసు समझने అటు की ఇటు कोशिश कीजिए। పెట్టబాకండి. अपने मन को इधर उधर मत रखिए। ప్రియులారా, प्रियो, ఒక వ్యక్తి एक व्यक्ति ఒక సంఘ సభ్యుడైపోయినాక जब एक कलीसिया का सदस्य बनता है, నేను చెప్తాను మీకు ఒక విషయం. मैं आपको एक बात बताता हूँ, బైబుల్ చదవండి, बाइबल पढ़िए, బైబుల్ చదవండి. बाइबल पढ़िए। ఆ సంఘములో బైబుల్ విలువలు ఉండాలి. वो कलीसिया में बाइबल की ही अहमियत होनी चाहिए। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, ఆ సహవాసములో, उस संगति में, ఆ సంఘములో उस कलीसिया में బైబుల్ విలువలు ఉండాలి. बाइबल की ही अहमियत होनी ఎలా चाहिए। తెలుస్తుంది బైబుల్ విలువలు ఉండాలని? कैसे पता चलेगा इनके अंदर बाइबल के ही నువ్వు अहमियत జీవ है?
గ్రంథాన్ని చదివినప్పుడు అర్థం जब చేసుకో. आप जीवित ग्रंथ पढ़ोगे तभी आप समझ सकते కాబట్టి हो। నువ్వు ఒక సంఘ సభ్యుడు అయినాక इसलिए जब आप कलीसिया के सदस्य बनते అంటే हो, నువ్వు తల్లి గర్భంలో ఎదిగినట్టుగా ఎదుగుతున్నావు, जिस तरह आप माता के गर्भ में बढ़ते हो वैसे बढ़ रहे हो, రహస్యముగా ఎదుగుతున్నావు रहस्य रूप में बढ़ रहे हो సంఘంలో. कलीसिया में। కానీ బైబిల్ చదవాలి, लेकिन बाइबल पढ़ना है, బైబిల్ చదవాలా, बाइबल पढ़ना है, లేకపోతే नहीं तो సాతాను గుమరాహు చేస్తాడు. शैतान गुमराह कर देगा। చూడండి, देखिए కీర్తనకారుడు भजनकार 26వ అధ్యాయంలో 26 भजन संहिता में కీర్తన 26వ కీర్తన ये 26 26వ भजन, కీర్తన 5వ వచనంలో దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. 5 में लिखा है, मैं कुकर्मियों की संगति से घृणा करता हूँ और दुष्टों के संग ना बैठूंगा। అర్థమైందా మీకు? समझ में आ ఇక్కడ गया ఏమన్నాడు? क्या कहता है? దుష్టుల సంఘము నాకు అసహ్యము. कुकर्मियों की संगति से घृणा करता हूँ। సంఘం అంటే ఎవరండి? संगति मतलब సంఘం అంటే ఎవరు? कलीसिया मतलब क्या है? నువ్వు నేనే. आप और मैं। స్తంభాలు కాదు, खंबे नहीं है, ఫ్యాన్లు కాదు, फैन नहीं है, సిలుగులు కాదు, क्रूस नहीं है, అక్కడ ఉన్న బిల్డింగ్ కాదు, वहाँ जो बिल्डिंग है वो नहीं అది है, ఆరాధన స్థలము, वो एक आराधना का जगह है, ప్రార్థనా మందిరం అంటారు దాన్ని. प्रार्थना का मंदिर कहलाता है। సంఘం అంటే ఎవరు? कलीसिया मतलब क्या సంఘం है? అంటే నువ్వే. कलीसिया मतलब आप लोग हो। మరి నువ్వు ఎలా అసహ్యంగా ఉన్నావు, బాగున్నావా? आप घृणित हो या अच्छे हो, దేవుడికి యోగ్యంగా ఉన్నావా, యోగ్యంగా లేవా? प्रभु के योग्य हो अयोग्य हो। ప్రియులారా, प्रियो, నువ్వు బైబిల్ చదువుతుంటే जब आप बाइबल पढ़ते हो చక్కగా నీకు అర్థమైపోయింది साफ साफ आपको पता चल ఆ जाएगा సంఘము ఇలువ కలిగిన సంఘమా, ఇలువలో ఉన్నదా లేదా, वो कलीसिया बाइबल की अहमियतों में है అంటే या నేను नहीं। సంఘస్థులుగా తీర్చిదిద్దుతుందా లేదా? मतलब कलीसिया का सदस्य अच्छे से बनाती है या नहीं। సంఘంలో ఏముంటుందండి? कलीसिया में क्या होता है, ఏమి నేర్పుతారు? क्या सिखाते हैं? ప్రార్థన, प्रार्थना, ప్రార్థన నేర్పుతారు. प्रार्थना सिखाते हैं, అంటే ఆత్మ ఇలువలు నేర్పుతారు. मतलब आत्मिक अहमियत बातें सिखाते हैं। తల్లి గర్భంలో నువ్వు పోషించబడుతున్నావు, आप माता के गर्भ में आपका पालन पोषण हो रहा है, పోషించబడుతున్నావు, पालन पोषण हो रहा ఒక है, మనిషిగా తీర్చిదిద్దుతున్నారు. एक इंसान बना रहे हैं आपको। సంఘం కూడా అంతే, कलीसिया भी ऐसा ही है, సంఘం కూడా తల్లి గర్భంలో ఉన్నట్టే कलीसिया भी माता के गर्भ में है जैसे वैसे ही ఎదుగుతున్నావు, है। आप बढ़ रहे हो, ఎదుగుతున్నావు. बढ़ रहे हो। ఇప్పుడు చూడండి ప్రియులారా, देखिए నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు जब आप बाइबल पढ़ते हो నువ్వు ఆ సంఘాన్ని టాలీ చేసుకుంటావు. आप उस कलीसिया को एक बार जोड़ के देखते हो। నువ్వు పోయే సంఘాన్ని టాలీ आप చేసుకుంటావు. जिस कलीसिया में जाते हो उसको एक बार यहाँ पे तौल के नाप के देखते అందుకే हो। అన్నాడు, దివారాత్రములు ఈ గ్రంథమును ధ్యానించమన్నాడు. इसलिए कहा है दिन और रात इस ग्रंथ को पढ़ो, దివారాత్రములు గ్రంథమును ధ్యానించమన్నాడు. दिन और रात इस ग्रंथ को पढ़ो। నువ్వు బైబిల్ చదివితే పల్టా కొడతావు, నువ్వు अगर आप बाइबल చదవకపోతే नहीं पढ़ोगे तो పల్టా కొట్టేస్తావు, पलटी मार लोगे, సాతాను పట్టుకుంటావు. शैतान पकड़ लेगा। నువ్వు సంఘముగా ఉండవు. ఇప్పుడు अब तब आप कलीसिया के रूप में नहीं रहोगे। జాగ్రత్త గమనించండి. ध्यान दीजिए, ఎట్లా తెలుసా? कैसे पता है? సంఘములో कलीसिया में పాటలు ఉంటాయి, गीत होते हैं, పాటలు गीत ఎట్లా ఉంటుంది తెలుసు? పాటలు कैसे होते हैं? गीत ఉత్సాహంతో ఉంటాయి, उत्साह के साथ, ఆర్భాటముతో సంతోష గానము చేయమని కీర్తనకారుడు చెబుతున్నాడు. आनंद के साथ संतोष के गीत गाओ करके भजनकार कहता है। కొన్ని చోట్ల कई जगह మనుషులు నిద్రపోతా ఉంటారు పాటలు పాడుతారు. गीत गाते समय लोग कलीसिया में सोते रहते हैं, సంఘంలో నిద్రపోతా कलीसिया में सोते ही रहते పాస్టర్ हैं। గారు పాడుతున్నా, पास्टर जी गाए ఇంకెవరన్నా या పాడుతున్నా. कोई भी गाए। 95వ కీర్తన చూడండి. 95 भजन संहिता देखिए, 95వ కీర్తన చూస్తే, 95 भजन संहिता देखेंगे। రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదుము. आओ हम यहोवा के लिए ऊंचे स्वर से गाएं। ఎట్లా? कैसे? ఉత్సాహ ధ్వని చెయ్యాలి. ऊंचे स्वर से गाना है। తర్వాత उसके बाद మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానము చేయుదుము. अपने उद्धार की चट्टान का जय जयकार करे, కృతజ్ఞతలతో ఆయన సన్నిధి వచ్చదము. हम धन्यवाद करते उसके सम्मुख आए, కీర్తనలు పాడుచూ ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. भजन गाते हुए उसका जय जयकार करे। ఎట్లంట? कैसे? ధ్వని. एक ऊंची आवाज से। ఎలా ధ్వని ఉండాలి? कैसी आवाज होनी? ఉత్సాహ ధ్వని. आनंद के साथ। కొన్ని సహవాసాల్లో కూర్చుని నిద్ర వస్తా ఉంటది, कई संगतियों में बैठते हैं तो नींद आती रहती है। చప్పట్ల కొట్టకూడదంట, तालियां नहीं बजाना है बोलते हैं, చప్పట్ల ताली కొట్టకూడదు. नहीं बजाना चाहिए बोलते हैं। ప్రియులారా, प्रियो జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, బైబుల్ చదివితే నీకు అర్థమవుతుంది. बाइबल पढ़ने से आपको समझ में आएगा। తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు తల్లి సిగరెట్లు తాగుతుంటే ఏమవుద్ది? माता के गर्भ में बच्चा बेडोल तत्व में है और माता सिगरेट पिएगी तो क्या होगा? ఏమంటారు? क्या बोलेंगे? గర్భవతి తన ఇష్టం వచ్చినట్టుగా మందులు వాడకూడదు, టాబ్లెట్స్ వేసుకోకూడదు. गर्भवती अपनी मन मर्जी से किसी प्रकार की दवाइयों का इस्तेमाल उसे नहीं करना चाहिए। డాక్టర్ సలహా తీసుకోవాలి. डॉक्टर की जानकारी जरूर होनी चाहिए। ఎంత జాగ్రత్తగా ఉండాలి? कितने ध्यान से रहना चाहिए। తన బిడ్డ గర్భములో బిడ్డ చక్కగా ఎదగాలంటే ఈ భూమి మీదకి ఆరోగ్యంగా రావాలంటే ఎంత ధ్యానంగా ఉండాలి? कि गर्भ में जो बच्चा है अच्छे से बढ़ना है, इस पृथ्वी में से अच्छे से आना है तो कितना ध्यान देना पड़ता है। యేసును తెలుసుకున్న వ్యక్తి కూడా సంఘములో అంత ధ్యానంగా ఉండాలి. यीशु मसीह को जानने वाले व्यक्ति को भी कलीसिया में उतने ध्यान से रहना चाहिए। ఏ మాత్రం కూడా అదూర జనం ఉండకూడదు. किसी तरह का भी अधूरा जन्म नहीं होना चाहिए। చప్పట్లు కొట్టకూడదు, तालियां नहीं बजानी चाहिए, చప్పట్లు కొట్టకూడదు. तालियां नहीं
नहीं बजानी चाहिए, పాటలు పెద్దగా పాడకూడదు, गीत ऊंची आवाज से नहीं गाने चाहिए, మౌనముగా ఉండాలి. शांत रहना चाहिए। ఇక్కడేం బైబిల్ ఏమంటుంది? लेकिन बाइबल क्या कहता है? ఏమంటుంది బైబిల్? क्या कहता है? ఉత్సాహ ధ్వని చేయాలంట. ऊंचे स्वर से गाना है। ఇంకేమంటున్నాడు? और क्या कहता है? కీర్తనలో పాడుచు भजन गाते हुए ఆయన పేరు సంతోషగానం చేయండి. उसके नाम से आनंद से जय जयकार करो। ఇంకోటేం తెలుసా? एक और बात पता है? ఈ పాటలు పాడేటప్పుడు गीत गाते समय చక్కగా अच्छे से మంచి వాయిద్యాలతో बाजे बजाते हुए ఉత్సాహంగా ఉండాలి. उत्साह से रहना चाहिए। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए। తర్వాత ఆరాధన ఉంటుంది. उसके बाद आराधना होती है। ఆరాధనలో లేచి నిలబడతారు. आराधना में उठ के खड़े हो जाते हैं। ఏం చేస్తారు తెలుసా? क्या करते हैं? ఏమని చెప్తున్నాడు? స్వరమెత్తి అన్నాడు ऊंची आवाज से కీర్తనకారుడు. भजनकार స్వరమెత్తి పాడాలని, ऊंची आवाज से మౌనంగా కాదు. शांत से नहीं, ఎవరు కారు? మౌనంగా. अपने में सब शांत मन से। ఇంకోటి అన్నాడు, एक और बात कहा है, చేతులెత్తి అన్నాడు. हाथों को उठाकर, చేతులు ఎత్తాలంట. हाथों को उठाना है। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए। 134లో ఉంటది కీర్తనలు. 134 भजन संहिता में ये बात है। చేతులు ఎత్తాలి పిల్లారా. हाथों को उठाना है। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए। తరువాత उसके बाद నాట్యము చేస్తూ అన్నాడు. नाचते हुए 149 అంటాడు. 149 भजन संहिता में ये बात నాట్యము है, చేస్తూ అని. नाचते हुए। ఇది ఇంకొక విషయం అనుకోవచ్చు. एक और बात आप सोच सकते हैं, ఏదైనా ఒక సత్యం వెనుక ఒక అసత్యం ఉంటుంది. एक सच्चाई के पीछे जरूर असच्चाई भी होगी। చూడండి, देखिए, ఒక పిల్లవాడు తాడును చూసి పాము అని పెద్దగా పరిగెత్తే పాము ఉంది కాబట్టి తాడును చూసి పాము అన్నాడు. अगर एक बच्चा एक रस्सी को देख के सांप करके डर के भाग जाता है, इसका मतलब वो सांप है, इसलिए उसने रस्सी को सांप कहा है। సత్యం ఉంది కాబట్టి అసత్యం ఉంటుంది. सच्चाई है तो असच्चाई भी ఈ होगी। మధ్య ఆ యొక్క ఆరాధనలో కూడా వలగరలుగా ఉంటున్నారు చాలా మంది. आजकल आराधना में भी वल्गर रूप से लोग रहते ఆ हैं। వలగరు ఉందని చెప్పి మీరు అనుకోబాకండి, నాట్యం చేయడం తప్పు అనుకోబాకండి. आप ये मत सोचिए वल्गर जो है इसलिए नाच करना गलत है। బైబిల్ రాసిన మాట, बाइबल में लिखा हुआ है, నాట్యము చేస్తూ नाचते हुए, సితారా వామిస్తూ सितार बजाते हुए, తంబురలు వామిస్తూ तंबूरे बजाते हुए, ఏమన్నాడు? ఊంచా స్వరమెత్తి ऊंची आवाज से చప్పట్లు కొడుతూ. ताली बजाते हुए। పిల్లరా, ప్రియో, ఇది ఆరాధనకు ఒక ముఖ్యమైనటువంటిది. ये आराधना के लिए बहुत प्रमुख है। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए చేతులు ఎత్తరు, हाथ नहीं उठाते, చప్పట్లు కొట్టరు, ताली नहीं बजाते, స్వరమెత్తి పాడరు. ऊंची आवाज से गाते भी नहीं। ఇక నాట్యం అంటే చాలా దూరం ఉన్నది. नाच तो दूर की बात है, అది చాలా దూరం वो ఉన్నది. दूर की అది बात है, తప్పు అనుకుంటారు. वो गलत है करके అది सोचते తప్పు हैं। అనుకుంటారు. गलत है ఎవరిని सोचते हैं। చూసి इसको ఈ देखकर వలగరగా చేస్తారే, जो मजाक के तौर पे वल्गर रूप में करते हैं, ఆత్మ లేకుండా చేస్తారే, बिना आत्मा के करते వాళ్ళని हैं, చూసి उनको देखकर వీళ్ళు అనుకుంటారు ये सोचते ఇది हैं తప్పు అనుకుంటారు. ये ऐसा करना गलत है। ఆత్మలో ప్రియుల आत्मा में దావీదు మహారాజు చేశాడు. दाऊद राजा ने क्या किया? ఆత్మలో నాట్యం చేశాడు. आत्मा में उसने नाच किया। మన ఇండియన్ ఫెలోషిప్ లో हमारे इंडियन फेलोशिप में చక్కగా నాట్యం చేస్తారు. अच्छे से नाचते हैं, ఆత్మలో నాట్యం చేస్తారు. आत्मा में नाचते हैं। దావీదు మహారాజు నాట్యం చేశాడు. दाऊद राजा ने भी नाचा। దావీదు మహారాజు నాట్యం చేసినప్పుడు దావీదు భార్య ఏళన చేసింది. दाऊद राजा जब नाचने लगा तो उसकी पत्नी ने उसका मजाक किया, గొడ్రాలు అయిపోయింది. वो बांझ हो गई, జీవితాంతం పిల్లలు లేకుండా పోయింది. जिंदगी भर उसके संतान ही नहीं थे। రాశాడు బైబిల్లో. बाइबल में लिखा है, ప్రియులారా, प्रियो, ఆర్భాటముతో ఉత్సాహతోని చేయిచూ పాటలు పాడాలంట. ऊंची आवाज से उत्साह के साथ आनंद से गीत गाने चाहिए। ఎట్లా తెలుస్తుంది నీకు సంఘంలో? कैसे पता चलेगा इस सब कलीसिया में? బైబిల్ చదివితే, बाइबल पढ़ने से, బైబిల్ చదివితే, बाइबल पढ़ने से। తర్వాత उसके बाद ప్రభు భోజనాలు. प्रभु भोज। ప్రభు అంటే నువ్వు ఎదుగుతున్నావు. ఇప్పుడు अभी आप बढ़ रहे हो, నేను చెప్తున్నాను నీకు, मैं बता रहा అంటే हूँ, పిండముగా ఎదుగుతున్నావు నువ్వు. मेडल तत्व में रहकर बढ़ ఈ रहे हो। ఎదుగుతులో అదురైపోయావు అనుకో, बढ़ने में अगर अधूरा हो गया జన్మ తప్పైపోద్ది. तो जन्म ही पूरा गलत हो जाएगा। తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ కాలో ఏ చెయ్యో ఏ మైండ్ కో ఎఫెక్ట్ కొట్టింది అనుకోండి, माता के गर्भ में रहते समय पैर या दिमाग में या हाथ में कुछ असर पड़ गया तो ఎఫెక్ట్ కొట్టింది అనుకోండి, असर पड़ गया, పుట్టిన బిడ్డ ఏ పసికిర్రలతోటో ఏ చెయ్యో కాలో మైండ్ సరిలేకో పుడతాడు. जो बच्चा पैदा होगा वो लूला लंगड़ा या दिमागी तौर पे कुछ ना कुछ बीमारी होगी। నువ్వు రక్షణ పొందినాక సంఘం కరెక్ట్ లేకపోతే నీ మైండ్ అంతే అయిపోద్ది, నీ జీవితం మొత్తం అయిపోద్ది. उद्धार पाने के बाद आपकी कलीसिया सही नहीं होगी तो आपका दिमाग आपका जीवन भी वैसा ही होगा। హల్లెలూయా అనొద్దు. हालेलुया मत बोलिए, హల్లెలూయా అనొద్దు అంటారు. हालेलुया मत बोलिए बोलते हैं। హల్లెలూయా అంటే ఏంటండి? हालेलुया मतलब क्या है? హల్లెల్ हल्ले, స్తుతించండి. स्तुति करो, లు लू, మీరు, आप लोग, యా या యెహోవాను, యెహోవా को, యెహోవాను మీరు స్తుతించండి అని అర్థం. यहोवा की आप स्तुति करो। హల్లెలూయా తప్పు కాదు. हालेलुया गलत नहीं హెవెన్లీ है, లాంగ్వేజ్, ये हेवनली लैंग्वेज है, హెవెన్లీ లాంగ్వేజ్. स्वर्ग की भाषा है ये। ఇలారా प्रियो, సంఘాల్లో ఈ తప్పుడు జరుగుతుంది. कलीसिया में ये गलत हो रहा है। యేసు ప్రభు స్థాపించిన సంఘం అది. यीशु मसीह की स्थापित की हुई कलीसिया బండ है। అంటే స్థిరమైన విశ్వాసము. चट्टान मतलब स्थिर ఎప్పుడు विश्वास। అర్థమవుతుంది నీకు? कब आपको समझ में బైబుల్ आएगा? చదివితే. बाइबल पढ़ने से, బైబుల్ చదివితే. बाइबल पढ़ने से। బైబుల్ చదివితే ఏంటి ఇక్కడ ఎట్లా ఉంది? बाइबल पढ़ोगे तो ये क्यों यहाँ देखा? ऐसे लिखा है? ఇప్పుడు ఈ మధ్య సంఘాల్లో చూడండి, आजकल कलीसिया में देखिए ఎప్పుడు నెలలో ఒకసారి ప్రభు భోజనం,
महीने में एक बार प्रभु भोज, నెలలో ఒకసారి ప్రభు భోజనం. महीने में एक बार प्रभु भोज। చూడండి देखिए పౌలు గారు సంఘానికి లెటర్ రాస్తున్నప్పుడు पौलुस कलीसिया को पत्र 1 लिखते కొరింథీ समय 11వ అధ్యాయం 26వ వచనం చదవండి. पहला कोरिन्थियों 11वां अध्याय 26वां वचन, 1 కొరింథీ पहला कोरिन्थियों 11వ అధ్యాయము 11वां अध्याय 26వ వచనం చదవండి ఒకసారి లేఖన భాగాలు 26वां చూడండి. वचन, क्योंकि हाँ। जब कभी तुम यह रोटी खाते इस कटोरे में से पीते हो तो प्रभु की मृत्यु को जब तक वह न आए प्रचार करते हो। ఆ అర్థమైందా మీకు? समझ में आ गया ఏమన్నాడు ఇక్కడ? क्या कहा है यहाँ पर? 11:26లో 11:26 మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు సాక్ష్యాలు ఉంటాయి. गवाहियां होती हैं దేవుని మహిమ కొరకు. प्रभु की महिमा के लिए। కొన్ని సంఘాల సాక్ష్యాలు ఉండవు. कुछ कलीसिया में गवाहियां नहीं होती। ఏమంటారంటే क्या बोलते हैं? అమ్మా చేసేళ్ళు దేవుడు చేసేళ్ళు కూర్చో हाँ कोई बात नहीं, प्रभु ने तो करा है, बैठ जाओ కూర్చో बैठ जाओ। వద్దులే ఏమొద్దులే नहीं, నువ్వు చెప్పని మహిమ ఉందిలే అమ్మా ఆయనకి. आप नहीं बताओगे तो भी उसको महिमा అమ్మా नहीं నువ్వు मिलेगी। చెప్పని మహిమ ఉందిలే. आप नहीं बताओगे तो भी महिमा నువ్వు मिलेगी। చెప్తే మహిమ వచ్చేది కాదులే आपके बताने से महिमा नहीं आने पूछो, वाली पूछो, है। बैठ जाओ అనేవాళ్ళు కూడా ఉండరు. ऐसे लोग भी हैं। తర్వాత ఆరాధన ఉంటుంది. उसके बाद आराधना होती है। ఆరాధన ఎట్లా ఉంటది? आराधना कैसी होती है? చప్పగా ఉంటది. बिल्कुल फीका। ఆరాధనలో ఆగుతారు, आराधना में उबासियां लेते हैं, నిద్రలో పోయేటట్టు ఉంటారు. ऐसा लगता है कि सो जाएंगे सब। ఎవరి ఇష్టం ఆడిదే. सबकी अपनी मर्जी। పిల్లారా प्रियो, అది కరెక్ట్ అయినటువంటి పొజిషన్ కాదు. सही आराधना नहीं है वो। పిల్లోడు సరిగా ఎదగట్లా, बच्चा अच्छे से नहीं बढ़ रहा है। పిండము తిరగట్లా. बेडोल तत्व में बच्चा अंदर घूम रहा नहीं है। ఏం చేస్తావు? क्या करोगे? తిరగట్లేదు ఏం చేస్తావు? बच्चा नहीं घूम रहा, क्या करोगे? అల్ట్రాసౌండ్ చెప్తారు, अल्ट्रासाउंड निकालेंगे, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. डॉक्टर के पास जाएंगे, అయ్యా నా పిండం తిరగట్లేదు. मेरा बच्चा नहीं घूम रहा। అసలు ఎదుగుతుందా ఎదగట్లేదా? बच्चा अंदर बढ़ रहा है या नहीं అసలు बढ़ रहा? ఎదుగుతుందా ఎదగట్లేదా? बढ़ रहा है या नहीं? 9 నెలలు అవుతాయి. 9 महीने हो जाते हैं। పిల్లోడు పేగవనం చుట్టుకున్నాడా? कहीं गले में नजली तो नहीं फंस అయ్యా गई? ఎలా ఉన్నాడు? कैसा है? అయ్యా ఏ విధంగా ఉన్నాడు? किस तरह है? అడుగుతారు అడగరా? पूछते हैं या మరి नहीं? సంఘంలో ఎంటర్ అయినాక कलीसिया में प्रवेश करने के बाद ధ్యానం ఉండాలా లేదా? ध्यान रखना चाहिए कि नहीं? బైబిల్ చదువు. बाइबल पढ़ो। బైబిల్లో ఒకటి చేర్చొద్దు అన్నాడు, ఒకటి తీసేయొద్దు అన్నాడు. बाइबल में एक ना मिलाना, एक ना हटाना। ఉన్నా ఇలుగులే, जो बातें लिखी है सब ఉన్నా अहमियत ఇలుగులే. है। जो अहमियत बातें हैं। కాబట్టి పిల్లారా इसलिए प्रियो, పిల్లోడు చక్కగా పిండంగా తిరగాలంటే, बच्चा अंदर घूमना है तो, ఉత్సాహం గంతులేయాలంటే चल के कूद रहा है, ఆరోగ్యంగా ఉండాలి. अच्छी तबीयत होनी తల్లి चाहिए। ఆరోగ్యంగా ఉండాలి. माता की तबीयत अच्छी తల్లి होनी అంటే चाहिए। సంఘము అని అర్థం. माता मतलब कलीसिया। తల్లి ఆరోగ్యం ఉంటే పిల్ల ఆరోగ్యంగా ఉంటది. माता अच्छी तबीयत में रहेगी तो बच्चा भी अंदर बिल्कुल अच्छी चक्के हालत का में पड़ताड़ू। होगा। बच्चा भी अच्छे से पैदा होगा, కుండెల్లే పడతాడు. एकदम गोलमोल होगा। కరెక్ట్ గా ఎన్ని కేజీలు ఉంటాడు? जितना केजी उसको होना चाहिए। పుట్టంగా ఐసీలో పెడతారు తీసుకెళ్లి పిల్లోడిని. बच्चों को पैदा होते ही आईसीयू में रख देते టక हैं, టక ఐసీలో పెట్టేస్తారు. तुरंत आईसीयू में रख देते అంటే हैं। జన్మ కరెక్ట్ కాదు, मतलब जन्म सही नहीं है, కరెక్ట్ కాదు. सही नहीं है। పిల్లారా ప్రియం. నువ్వు సంఘంలో చేర్చబడ్డాక जब आप कलीसिया में प्रवेश करते సంఘ हो, ఇలువలు చాలా జాగ్రత్తగా ఉండాలి. वचन कलीसिया की अहमियतें बड़ी ध्यान से देखनी चाहिए। చివర్లో आखिरी में ప్రభు భోజనం తీసుకున్నప్పుడు जब प्रभु भोज लेते हैं, ఏడుస్తారు కొంతమంది, कुछ लोग रोते हैं, కన్నీరు గారు. आंसू बहाते हैं। పాస్టర్ గారు వాళ్ళని ప్రేరేపిస్తాడు. पास्टर जी उनको प्रेरणा देते हैं। ఏమన్నాడు పౌలు గారు? क्या कहा पौलुस ने? యేసు ప్రభుత్వం వరకు ఆయన మరణమును గూర్చి అన్నాడు. प्रभु की मृत्यु को जब तक वह ना आए करके అంటే लिखा నెలలో है। ఒకసారి మరణాన్ని గుర్తు చేసుకుంటావు నువ్వు? मतलब क्या महीने में एक बार उसकी मृत्यु को याद करोगे? నెలలో ఒకసారి మరణం గుర్తు చేసుకుంటావా? महीने में एक बार मृत्यु को याद करोगे? బాకీ దినాలని సంతోషిస్తావా? बाकी दिनों में आनंद मनाओगे? లోకాసు వార్త लूका सुसमाचार 22వ అధ్యాయం 22वां अध्याय 19వ వచనం చదవండి. 19वां वचन। ఈ బైబిల్ నేను చెప్తున్నాను మీకు, मैं కానీ बाइबल మీరు की అర్థం बातों చేసుకుని को నేనేం नहीं చేయలేదు. बता रहा हूँ। अगर మీరు आप, అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేదు. आपको समझ में नहीं आता तो मैं कुछ नहीं कर सकता। फिर उसने रोटी ली हाँ। और उनको धन्यवाद करके तोड़ी और हाँ। उनको यह कहते हुए दी, ये हाँ। मेरी देह है जो तुम्हारे लिए दी जाती है, हाँ। मेरे स्मरण के लिए यही किया బా करो। చూసారా देखा ఏమన్నా ఇక్కడ? क्या कहा है यहाँ पर? పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోవడం దీని చేయుడి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నానండి? कब याद करना है? నెలలో ఒకసారి, महीने में एक बार। నెలలో ఒకసారి జ్ఞాపకం చేసుకునేది. महीने में एक बार याद करना है क्या? నెలలో ఒకసారి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునేది. महीने में एक बार उसकी मृत्यु को याद करना है। సరిగా ఎదుగుతున్నావా? क्या अच्छे से बढ़ रहे हो? సంఘంలో ఎదుగుతున్నావా? कलीसिया में बढ़ रहे हो? పిండం సరిగా ఎదుగుతుందా? क्या बेडोल तत्व में अच्छे से बढ़ रहे हो? అర్థమవుతుందా మీకు? చెప్పి వాక్యాలు అర్థమవుతుందా? मैं जो वचन बता रहा हूँ आपको समझ में आ रहा है? పాటలు ఉత్సాహంగా ఉండాలి, गीत भी उत्साह के साथ होने పాటలు चाहिए, ఉత్సాహంగా ఉండాలి. उत्साह के साथ होने चाहिए। తర్వాత उसके बाद చూడండి, देखिए మన స్టూడెంట్స్, మన యవనస్తులు हमारे जवान लोग టిక్ టాక్ లో
యాక్షన్ చేస్తున్నారు. टिकटॉक में एक्शंस करते हैं। ఇప్పుడు ఇద్దరు చూశాను నేను టిక్ టాక్ లో. मैंने अभी 2 लोगों को देखा వాళ్ళ टिकटॉक में। పేర్లు చెప్పను. मैं उनका नाम नहीं बताऊंगा। వాళ్ళ సంఘంలో యవనస్తులే. वो कलीसिया के जवान लोग हैं। ఇద్దరు టిక్ టాక్ లో చూసా ఇప్పుడు నేను. मैंने 2 लोगों को टिकटॉक में देखा। సమజా చూపించింది నాకు. समझा ने दिखाया मुझे। పెద్ద హీరో అయిపోయావా? क्या हीरो बन गए? హీరో అయిపోయావు పెద్ద. क्या हीरो बन गए? టిక్ టాక్ లో टिकटॉक में సినిమా పాట పెట్టుకొని पिक्चरों के गीत रखे, ధర్మేంద్ర లాగా धर्मेंद्र की तरह, అమితాబ్ బచ్చన్ లాగా अमिताभ बच्चन की तरह పోజ్ పెడతావా నువ్వు? स्टाइल मार रहे हो। పోజ్ పెడతావా? स्टाइल मार रहे हो। ఏమన్నాడు తెలుసా? क्या कहा? ఏ ప్రసంగిలు ఏమన్నాడు? सबोपदेशक में యవ్వన కాలంలో నీ ఇష్టం నువ్వు చేయొచ్చు, जवानी के समय आप अपनी मन मर्जी से कर सकते हो, బాగా చేయొచ్చు. अच्छे से कर सकते हो, కానీ लेकिन ఒక రోజు నువ్వు తీర్పులో కనపడతావు. एक दिन आप न्याय में आओगे। అప్పుడు ధర్మేంద్ర అవుతావో, అమితాబ్ బచ్చన్ అవుతావో, నరకములో సైతాన్ లాగా అల్లాడిపోతావో చూడు. तब धर्मेंद्र बनोगे, अमिताभ बच्चन बनोगे, या नरक में शैतान की तरह तड़पते रहोगे। మానుకో టిక్ టాక్, टिकटॉक छोड़ दो, మానుకో టిక్ టాక్. टिकटॉक छोड़ दो। యవనస్తులారా నేను చెప్తున్నాను మీకు, जवान लोगों में आपको बताता ఇప్పుడే हूँ, ఇద్దరు కుర్రాళ్ళను చూశాను నేను. अभी मैंने 2 जवान लोगों को సమజా देखा। చూపించింది నాకు. समझाने బహుశా दिखाया। వింటున్నారేమో మీరు. शायद आप लोग सुन रहे होंगे। కడుపులో ఎట్లా ఎదుగుతున్నావు నువ్వు? आप बेडोल तत्व में घर में कैसे बढ़ रहे ఎట్లా हो? ఎదుగుతూ అంగాలు పాడైపోతున్నాయా? क्या अंग खराब हो रहे हैं? జాగ్రత్త, ध्यान दो, జాగ్రత్త. ध्यान दो। పిల్లారా, प्रियो, ఆరాధన ఉండదు, आराधना नहीं होती है, ఆరాధన ఉండదు. आराधना नहीं होती ఇదో है। మోకరిస్తారు. घुटने में आते हैं। వాళ్ళకంటే నీతిమంతులు ఈ లోకంలో లేరిక. देखने से ऐसा लगता है उनसे जैसा धर्मी पूरी दुनिया में नहीं है। చక్కగా మౌనంగా, अच्छे से शांत मन से, ధ్యానంగా. ध्यान से। ఎవరు చెప్పారండి అది? किसने बताया वो? బైబిల్ ఏమంటుంది? बाइबल क्या कहती है? స్వరమెత్తమంటుంది, ऊंची आवाज से చప్పట్లు ताली కొట్టమంటుంది, बजाते हुए, నాట్యం చేయమంటుంది, नाचते हुए कहती है। ఇంకేమంటుంది? और क्या? చేతులు ఎత్తమంటుంది. हाथों को उठाने के నువ్వేం लिए कहती చేస్తున్నావు? है। आप क्या करते हो? నువ్వేం చేస్తున్నావు? आप क्या करते हो? అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है? సంఘాన్ని గమనించండి, कलिसिया को ध्यान दो। సంఘాన్ని గమనించండి. कौन सी कलिसिया है? ध्यान ఆ दो। సంఘము నువ్వే, वो कलिसिया आप ही हो। నీలో జరగాలది. आपके अंदर वो कार्य ఏదో होना है। చిలక పలుకుల్లా పలికితే కాదు అది, एक तोते की तरह बोलने से नहीं ఒక होगा, రట్ట చిత్తం కాదు అది. रट्टा करके बोलने से नहीं होगा। ఇది లేకపోతే अगर ये वचन नहीं है तो గర్భము లేదా ఎలా ఎదుగుతున్నావు? तो गर्भ में किस तरह बढ़ रहे हो? ఎలా ఎదుగుతున్నావు? किस तरह बढ़ रहे हो? సమాజానికి ఏం చూపిస్తావు? समाज को आप क्या दिखाओगे? ఒక వ్యక్తి సంఘంలోకి వచ్చినప్పుడు जब एक व्यक्ति कलिसिया में आता है, ఉత్సాహం రావాలి, उत्साह आना चाहिए, ఆనందం రావాలి. आनंद आना चाहिए। పిల్లారా, प्रियो, తరువాత उसके बाद పిల్ల పుట్టాడు बच्चा पैदा हो అంటే गया, జన్మ. मतलब जन्म। ఇక్కడ ఏమంటావు? क्या बोलेंगे यहाँ రెండోది पर? ఏంటి? दूसरा क्या है? మూడోదేంటి? पहला क्या है? బిడ్డ గర్భం దాల్చాడు, बच्चा गर्भ में आ गया, 9 నెలలు 9 महीने, చక్కగా ఎదిగాడు, अच्छे से बड़ा, ఆరోగ్యంగా ఎదిగాడు, अच्छी तबीयत है, భూమి మీదకి వచ్చాడు पृथ्वी पर आ गया, అంటే పుట్టాడు. मतलब पैदा हो गया। యేసు ప్రభువే అన్నాడు यीशु मसीह ने क्या कहा? నికోదీముతో निकोदेमुस से కొత్తగా జన్మించమన్నాడు. नए सिरे से जन्म लेना। ఎవరిని జన్మించమన్నాడండి? किसको जन्म लेने के लिए సినిమా कहा? యాక్టర్నా, क्या सिनेमा एक्टर्स को? రాజకీయ నాయకులనా, क्या राजाओं के जो नेता लोग हैं उन लोगों को? అన్ని జనులనా? क्या अन्य जातियों को? కాదు, नहीं, సంఘములో ఉన్నవారు, कलिसिया में जो रहते हैं, సంఘములో ఉన్నవారు. कलिसिया में जो रहते हैं। కొత్తగా జన్మించుంటే అర్థం ఏంటి? नए सिरे से जन्म लेना मतलब क्या है? ఆత్మ నీటి మూలముగాను, पानी के द्वारा, ఆత్మ మూలముగా, आत्मा అంటే के द्वारा, బాప్తిస్మ. मतलब बपतिस्मा। నమ్మి బాప్తిస్మ పొందిన రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. जो विश्वास करके बपतिस्मा लेता है उसी का उद्धार होगा, अंटे- जो विश्वास नहीं करता उसको दंड मिलेगा। అంటే मतलब నువ్వు అంతరంగ సంఘంలో నుండి आप अंदरूनी कलिसिया में रहकर, గర్భములో బిడ్డ ఉన్నట్టు. जैसे गर्भ में बच्चा होता है। సంఘము 2 రకాలు, कलिसिया 2 तरीके की है, అంతరంగ సంఘము, अंदरूनी कलिसिया, బాహ్య సంఘము. बाहरी कलिसिया। బాహ్య సంఘం అంటే बाहरी कलिसिया मतलब తల్లి గర్భములో పిండోత్పత్తిలో ఎదుగుతున్నా माता విధంగా. माता के गर्भ में जैसे बेडोल तत्व में बढ़ते हो वैसा है। అంతరంగ సంఘం అంటే अंदरूनी कलिसिया బిడ్డ मतलब పుట్టాడు बच्चा पैदा हो అంటే गया, జన్మించాడు. मतलब जन्म हो गया। యేసు ప్రభువు అన్నాడు, यीशु मसीह ने क्या ఒకడు कहा? కొత్తగా జన్మిస్తే గాని అన్నాడు. अगर एक नए सिरे से जन्म लेगा तो ही, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. पानी के द्वारा, आत्मा के द्वारा। రోమా रोमियो 6:3 6:3, మనందరూ తెలిసే విషయం. हम सबको पता है। 6:3 6:3, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మనలోనికి బాప్తిసం పొందిందని మీరు ఎరుగరా? क्या तुम नहीं जानते कि हम सब जिन्होंने मसीह यीशु का बपतिस्मा लिया उसकी मृत्यु का बपतिस्मा लिया? పిల్లరా, प्रियो, పిల్లవాడు కొన్నిసార్లు కడుపులో చచ్చిపోతాడు, कई बार बच्चा जो है पेट में ही मर जाता है, కడుపులో చచ్చిపోతాడు, पेट में ही मर जाता है, చచ్చిపోతాడు. मर जाता है। అట్లానే उसी तरह బాప్తిసం తీసుకోకుండా సంఘంలో వెళ్ళిపోతారు, कुछ लोग बिना बपतिस्मा लिए कलीसिया से चले जाते हैं, వెళ్ళిపోతారు. चले जाते అంటే हैं, పిల్లవాడు కడుపులో చచ్చిపోయాడు, मतलब बच्चा पेट में ही मर गया, చచ్చిపోయాడు. సంఘంలో ఉండడు పాపం, कलीसिया में तो है బాప్తిసం తీసుకోవాలి. लेकिन बपतिस्मा नहीं ఒక लेते। భార్య భర్తను అడిగారు, एक पति पत्नी ने मुझसे पूछा, సంఘంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండారు, वो कलीसिया में 2-3 साल थे, ఎన్నో సార్లు ఉన్నారు బోధ. कई बार उन्होंने పిల్లలు నేను सुना, గర్వంగా చెప్తున్నా, मैं घमंड से कहता हूँ, నా బోధ నువ్వు 3 నెలల్లో 4 నెలలు వింటే కరెక్ట్ సంఘమే తెలిసిపోతుంది నీకు. अगर आप मेरा
उपदेश 3-4 महीने सुनोगे तो सच्चाई में आपको पता चल जाएगी। పౌలు అంటాడు నా సువార్త అంటాడు. पौलुस कहता है मेरा నేను सुसमाचार, గర్వంగా చెబుతున్నాను, मैं घमंड से कहता నా हूं, సువార్త నువ్వు 6 నెలలు వింటే अगर मेरा सुसमाचार 6 महीने सुनोगे, సంఘం ఏంటో సంఘం ఎలా ఉందో నీకు అర్థమైపోతుంది. कलीसिया क्या है, कलीसिया कैसी होनी चाहिए आपको समझ में आ అది जाएगा। నేను కరెక్ట్ చెప్తున్నాను, मैं आप सही को सही रीति Correct से చెప్తున్నాను. बताता हूं, सही रीति से ధైర్యంగా చెప్తున్నాను నేను. हिम्मत से बताता నువ్వు हूं। సంఘాన్ని కరెక్ట్ తెలుసుకోగలవు. आप कलीसिया को सही से पहचान ఓహో सकते हो। నేను చాలా తప్పు చేస్తాను. मैं बहुत गलत कर रहा हूँ। ఇప్పటికీ అర్థమైపోతుంది మీకు కొన్నిసార్లు. आपको कई बार अभी समझ में आ गया మీకు होगा, అర్థమైపోయింది. समझ में आ गया होगा। అయ్యో సంఘంలో ఇది ఉందా, क्या कलीसिया में ये है, ఈ ఇల్లులు ఉండియా, क्या ऐसी है, ప్రతి ఆదివారం ప్రభు భోజనం ఉందా, हर एक संडे प्रभु भोज ఉందా, है, ప్రతి ఆదివారం సండా పడతాం. हर संडे हम भेंट ले लेते हैं। ఎంతమంది అయినా, कितने भी लोग, 1000 మంది అయినా, 1000 लोग भी हो, 1,00,000 మంది అయినా, लाख लोग भी हो, సండా పట్టినప్పుడు ప్రభు భోజనం ఎందుకు చేయవు, जब आप भेंट ले सकते हो प्रभु भोज क्यों नहीं देते, ఎందుకు చేయవు? क्यों नहीं देते? అందుకే అన్నాడు, इसलिए कहता है ఆదాము సాకు చెప్పాడు, आदम ने बहाना बताया, గడప్ అన్నాడు. उसको बाहर भेज दिया। అవ్వ సాకు చెప్పింది, हव्वा ने भी बहाना बताया, గడప్ उसको भी అన్నాడు. बाहर कर दिया। సాకులు చెప్తే ఒప్పుకోడు పిల్లరా. बहाने करोगे तो परमेश्वर नहीं సాకులు అంటే सुनेगा। దేవుడికి మహా కోపం, बहाने से परमेश्वर को बहुत गुस्सा आता మహా है, కోపం. बहुत क्रोध आता है। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, రెండవసారి జన్మ అంటే కొత్తగా జన్మించు, मतलब नए सिरे से जन्म ले लो, మారు మనసు, मन फिराओ, పాప క్షమాపణ, पापों की क्षमा, పశ్చాత్తాపం. पश्चाताप, అంటే मतलब నువ్వు బాప్తిసం తీసుకో. आपको बपतिस्मा लेना है। ఇది రెండో ఆత్మ విషయంలో రెండోది, आत्मिक विषय में అంటే दूसरी बात है, ఆత్మీయ జన్మలో రెండోది. आत्मिक जन्म में दूसरी बात है। మూడోది तीसरी बात, బాప్తిసం తీసుకున్నాక बपतिस्मा लेने के बाद ఎలా ఎదుగుతున్నావు. कैसे बढ़ते हो। కొంతమంది कुछ लोग పుట్టిన తర్వాత చేస్తారు. पैदा होने के बाद मर जाते हैं, పిల్లలు बच्चे, పసికిర్లు వచ్చో, उनको पीलिया हो जाता है, జ్వరాలు వచ్చో, कोई बुखार आ जाता है, 3 సంవత్సరాలు ఉండాకో, 3 साल के बाद, 4 సంవత్సరాలు ఉండాకో, 4 साल के बाद, అసలు ముందర పుట్టిన 24 గంటలు చచ్చిపోతారు. और कुछ लोग पैदा होने के 24 घंटे में ही కొంతమంది मर जाते हैं। బాప్తిసాలు తీసుకుంటారు కానీ कुछ लोग बपतिस्मा तो ले लेते हैं, బాప్తిసం తీసుకోకముందు ఎంత చండాలపు స్వభావం ఉంటుందో బాప్తిసం తీసుకుని అంత స్వభావం చండాలం. बपतिस्मा लेने से पहले कितना बुरा स्वभाव होता है, बपतिस्मा लेने के बाद भी वैसा ही स्वभाव होता है। రోమా పత్రిక रोमियो 4వ అధ్యాయంలో 4थे अध्याय में పౌలు గారు पौलुस రోమా పత్రిక రాసిన ఒక మాట చెప్పాడు. रोमियो की पत्र लिखते समय एक बात कहता మన है, పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారిని తీసుకున్నాడు. हमारे पूर्वज विश्वासियों के जो पिता है अब्राहम తర్వాత को చదువుకోండి चुनिए। మీరు, आप बाद में पढ़ 4వ लीजिए, అధ్యాయం ఉంది. 4थे अध्याय में है, అబ్రహాం గురించి చెప్తూ अब्राहम के बारे में बताते हुए సున్నత గురించి చెప్తున్నాడు. అక్కడ वहां पे खतने के बारे में बताता సున్నత है, గురించి చెప్తున్నాడు. खतने के बारे में ఏమంటున్నాడు, क्या कहता है, అబ్రహాము సున్నతి పొందక ముందు నీతిమంతుడా, సున్నతి పొందినాక నీతిమంతుడా. अब्राहम ने जब खतना नहीं करवाया था उससे पहले धर्मी था, खतने के बाद धर्मी అక్కడ था। అంటాడు वहां कहता है సున్నతి పొందక ముందే నీతిమంతుడు. खतना करने से पहले ही धर्मी था। అర్థమైంది మీకు? समझ में आ गया? తర్వాత చదువుకోండి, అక్కడ बाद में आप पढ़ టైం లేదు लीजिए, కాబట్టి నేను చూపిస్తున్నాను. समय नहीं है इसलिए मैं आपको नहीं दिखा रहा। సున్నతి పొందక ముందే నీతిమంతుడు, बिना खतने के पहले ही धर्मी था वो, సున్నతి పొందినాక కాదు. खतना करने के बाद नहीं। మరి సున్నతి అనేది ఏంటి? तो खतना क्या है? ఆ విశ్వాసానికి నీతికి గుర్తుగా ఉంది. विश्वास के लिए धार्मिकता के कार्य की पहचान है। ఇప్పుడు మనిషి ఒక విశ్వాసి బాప్తిసం తీసుకున్నాక నీతిమంతుడా, నీతిమంతుడికి బాప్తిసం ఇవ్వాలా? एक विश्वासी बपतिस्मा लेने से पहले धर्मी है या बपतिस्मा लेने के बाद धर्मी है? ఆ ఇద్దరు భార్య భర్తలు అంటారు, वो दोनों पति पत्नी बोलते हैं, 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత जो 2-3 साल कलीसिया में रहे, ఎంతమంది బాప్తిస్తున్నాం, हम बहुत लोग को बपतिस्मा दे रहे వాళ్ళు हैं, మాత్రం తీసుకోవట్లేదు. लेकिन वो लोग नहीं ले रहे। వాళ్ళు అంటారు वो कहते हैं బాప్తిసం తీసుకుంటే ఇక మతంలో చేర్చినట్టు చేరబడ్డట్టే, మేము अगर हमने बपतिस्मा ले लिया तो हम इस धर्म में शामिल ఇక हो క్రైస్తవం जाएंगे, అయిపోయినట్టే. तो फिर हम क्रिश्चियन बन जाएंगे। అంటే అవదలుచుకోలేదు మీరు? तो क्या बनना नहीं चाहते? అంటే అర్థమైంది, కడుపులోని సంధి కొట్టింది వాళ్ళకి, मतलब पेट में ही उनको बीमारी लग गई, కడుపులోని సంధి కొట్టింది, पेट में ही बीमारी लग गई, వెళ్ళిపోయారు. चले गए, బాప్తిసం లేదు, बपतिस्मा नहीं लिया, బాప్తిసం లేదు, बपतिस्मा नहीं కానీ लिया, క్రీస్తు ముందు తెలుసుకున్నారు. लेकिन प्रभु के बारे में जाना। నా సువార్త ఎన్నాక ఎవరన్నా కరెక్ట్ నడవకపోతే వాళ్ళకి నరకమే. मेरा सुसमाचार सुनने के बाद सही तरीके से नहीं चलेंगे तो उनके लिए नरक ही है। ఎందుకంటే क्यों? బైబిల్లో ఒకటి తీసేయము, बाइबल में हम एक चीज नहीं निकालते, బైబిల్ నుంచి ఒకటి కలపము. बाइबल में एक नहीं मिलाते। ఎందుకని? क्यों? నాకు రక్షణ ఇచ్చింది బైబిల్, मुझे बाइबल ने उद्धार दिया है, నాకు నేర్పింది బైబిల్. मुझे सिखाया बाइबल ने है। నేను ఎవరిని తీసేయటానికి, मैं कौन हूँ निकालने वाला, నేను ఎవరిని కలపటానికి? मैं कौन हूँ मिलाने वाला। 66 పుస్తకాలు, 66 पुस्तक, 66 పుస్తకాలు 66 पुस्तक, ఆది కాండం నుంచి उत्पत्ति से लेकर ప్రకటన గ్రంథం వరకు प्रकाशित वाक्य तक, ప్రతి పళ్ళు ప్రతి వాక్యం నెరవేర్చాలి. हर एक वचन जो है पूरा ఉన్నది ఉన్నట్టే, जैसा है वैसा, ఉన్నది ఉన్నట్టే जैसा చేయాలి. है वैसा है पूरा करना है। ఎందుకంటే क्योंकि రేపు నేను కూడా తీర్పులో నిలబడాలి, कल को मुझे भी न्याय में आना है, నేను కూడా తీర్పులో నిలబడాలి, मुझे भी न्याय में आना है, మీరు తీర్పులో నిలబడాలి. आपको भी न्याय में खड़ा అక్కడ होना है। పొళ్ళు కొరగటం ఏరవటం ఉంటుంది. वहां पे दांत पीसना और रोना होगा। ఎవరు పొళ్ళు కొరుకుతారు? कौन दांत पीसेंगे? విశ్వాసి. विश्वासी लोग। ఎవరిని చూసి? किसको देखकर? పాస్టర్ చూసి. पास्टर लोगों को అరే देखकर। పాస్టరా, अरे पास्टर, నువ్వు చేసేవారు తిప్పలు, నాకు तूने ही ये हालत मेरी करी, నువ్వు చేసేవారు తిప్పలు, तूने నాకు ही मेरी ये हालत
गलत कर నెలకు लिया। ఒకసారి ఇచ్చేవరా ప్రభు భోజనం నువ్వు साल महीने में एक बार तूने प्रभु भोज दिया। పిల్లోడికి బాధ ఇచ్చినప్పుడు నీ పని చేసి వచ్చేవారు నన్ను बच्चे को बपतिस्मा दिया, आपने ऐसी हालत कर दी। సెలకలకు చేసేవారు నన్ను छिड़का को बपतिस्मा देके ऐसे అప్పుడు कार्य పాస్టర్ करा। ఏమంటాడు तब पास्टर क्या कहेगा? నేనేం చేసేదయ్యా డినామినేషన్ కి పడిపోయానయ్యా मैं क्या करूं, मैं तो अपने मेरे डिनोमिनेशन denomination का कार्य कर रहा था। ఆడు ఏడుస్తాడు ఈడు పళ్ళు కొరుకుతాడు वो रोएगा और ये दांत पीसेगा। యేసు ప్రభు అన్నాడు यीशु मसीह ने क्या कहा? అక్కడ పళ్ళు కొరుకుటూ वहां पे रोना, दांत ఏడవటం पीसना होगा। ఈ లాక్ డౌన్ లో మీరు ఉంటారు నా సువార్త इस लॉकडाउन में आपने मेरा सुसमाचार నా सुना సువార్త होगा। ఉంటారు सुसमाचार सुना ఇప్పుడు होगा। సంఘం అంటే మీకు తెలిసి ఉంటుంది कलीसिया क्या होती है आपको అంటే पता चला होगा। జాగ్రత్తగా విన్నవాడు मतलब जिन्होंने ध्यान से सुना है, ఇంట్లో కూర్చుని పనులు చేసుకునే వాళ్ళ గురించి అట్లా లేదు. घर में बैठकर काम करने నా वाले नहीं ఎదురుగా కూర్చుని कहते। జాగ్రత్తగా వాక్యం जिन्होंने విన్నవాడు मेरे सामने बैठकर अच्छे से वचन सुना है, కరెక్ట్ గా ఫాలో చేస్తే सही रीति से उसका अनुकरण करोगे तो నిశ్చయంగా పరలోకం तो सच में स्वर्ग राज्य। నా సువార్త కరెక్ట్ గా ఫాలో చేస్తే मेरा सुसमाचार सुनकर उसका अनुकरण करोगे तो, ఎందుకంటే పౌలు అదే మాట అన్నాడు क्योंकि पौलुस ने यही बात कही है। పౌలు గారు అన్నాడు पौलुस ने कही గల్తీలు అన్నాడు गलतियों में, క్రీస్తు సువార్త చెరిపగోరువాడు ఉన్నారు मसीह के सुसमाचार को बिगाड़ने वाले लोग भी हैं, కలిపి చెరిపిడి బోధలు ఉన్నాయి मिलावट वाले खराब उपदेश भी हैं। నా సువార్త मेरा सुसमाचार, రేపు నా సువార్త कल को मेरा सुसमाचार, ఎవరైనా సరే कोई भी हो, ఎవరైనా సరే कोई भी हो, సువార్త सुसमाचार చేయి ఛాతి మీద చెప్పాలి పిల్లలు अपना हाथ छाती के ऊपर रख के कहना है। మనకు ఉద్యోగం చేస్తుంటే हम नौकरी करते हैं तो నిజాయితీ చేస్తాం ईमानदारी से करते हैं, నిజాయితీగా ఉంటాడు ईमानदारी से रहते हैं। షేర్ సింహంలాగా ఉంటాడు वो शेर की तरह रहता है। లంచం తీసుకునేవాడు जो रिश्वत लेता है ఏదైనా భయపడతాడు वो डरता रहता है, భయపడతాడు डरता रहता है। నిజాయితీ చేసేవాడు और जो ईमानदारी से करता है ఎవరికి భయపడ్డు वो किसी से नहीं डरता। అతని హెడ్ చూసి పని చేయడు वो अपने बॉस को देख के काम नहीं करता। బాస్ ఎప్పుడు నిద్రపోతా ఉంటాడు बॉस तो हमेशा सोता रहेगा, బాస్ చూస్తే పని చేస్తాడు और बॉस जब वो आएगा तो वो काम करता रहेगा। నిజాయితీ పడు బాస్ ఉన్నా లేకపోతే కరెక్ట్ చేస్తాడు పని చేస్తాడు. ईमानदार व्यक्ति बॉस हो या ना हो, తన పని correct ईमानदारी से చేస్తాడు. काम करता रहेगा। ఆయన చేయడు वो बॉस को देखकर नहीं करेगा। ఉద్యోగం అదే చేశాను नौकरी में मैंने यही किया, నేను అధికారిని భయపడి చేయలేదు मैंने अधिकारी को देखकर डरकर काम नहीं किया, నిజాయితీ मैंने ईमानदारी से, భయపడదు डरता नहीं। కదలకుందువు సియోను కొండ ఓలే మెదలకుందువు బలమైన సింహం ఓలే అంటట कैसे रहते हैं? సింహం ఎలా ఉంటది शेर कैसा रहता है? సింహం సింహమే शेर शेर ही है। పిల్లరా प्रियो చూడండి జాగ్రత్తగా గమనించండి ध्यान दीजिए, క్రైస్తవుడు क्रिश्चियन బైబుల్ చదవాలి क्रिश्चियन व्यक्ति को बाइबल पढ़ना బైబిల్ चाहिए, చదవాలి పిల్లరా पढ़ना है, బైబిల్ చదవాలి बाइबल पढ़ना है। క్రొత్తగా జన్మించావు नए सिरे से जन्म ले लिया ఇది है ఎలా ఎదుగుతున్నావు तो आप किस तरह बढ़ रहे हो? నువ్వు ఎలా ఎదుగుతున్నావు किस तरह बढ़ रहे हो? ఏమంటాడు क्या कहता है? చెడ్డ సహవాసం చేయబాకు बुरी संगति मत करो। పిల్లోడు కొంచెం మంచి చెడ్లు తెలివి కొంచెం తెలిసిపోతుంది बच्चे को बुरा क्या है भला क्या है पता चल పిల్లోడు रहा है। పిల్లోడు ఆడుకోవటానికి పోతున్నాడు बच्चा बाहर खेलने जा रहा है, పిల్లోడు స్కూల్ కి వెళ్తున్నాడు बच्चा स्कूल में जा रहा है, స్కూల్ నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ కి వెళ్తున్నాడు हाई स्कूल में अब जा रहा है, హై స్కూల్ నుంచి हाई स्कूल से కాలేజ్ కి వెళ్తున్నాడు कॉलेज में जा रहा है, కాలేజ్ నుంచి యూనివర్సిటీకి వెళ్తున్నాడు कॉलेज से आगे की पढ़ाई में जा रहा है। ఏమంటాడు क्या कहेंगे? అయ్యా చెడ్డ సహవాసాలు చేయబాకయ్యా बुरी संगति मत करना। మన పల్లెటూరులో हमारे गांव में 10th క్లాస్ వరకు బాగానే ఉంటారు స్టూడెంట్ 10th क्लास तक बच्चे अच्छे से रहते हैं, ఇక కాలేజీకి వెళ్తే మనడు పోజు फिर बाद में कॉलेज के बाद इतना स्टाइल मारते हैं, మ్యాట్నీ షోలలో पिक्चरें देखने जाते మార్నింగ్ हैं, షోలో मॉर्निंग शो ఎలా ఉంటాడు कैसे जाते हैं, సెకండ్ షోలలో सेकंड शो में చెడ్డ సహవాసాలు बुरी संगति, సిగరెట్లు सिगरेट पीना, బీడీలు बीड़ी, మరి అమ్మాయిలు लड़कियों के साथ घूमना, డాన్సులు डांस, ఏమైపోతాడు कैसे हो जाते हैं? ఒక్కొక్కటి తప్పుతూ పోతూ ఉంటాడు एक एक गलत कार्यों में प्रवेश करते रहते ఇదే हैं। విధముగా उसी तरह బాప్తిసం తీసుకున్నవాడు जो बपतिस्मा ले चुके అంటే हैं, మూడోది ఏంటి तीसरा क्या है? బాప్తిసం ఉండదు కదా दूसरा बपतिस्मा है ना। ఆత్మజనంలో మూడో విషయం ఏంటి आत्मिक जन्म में तीसरी बात क्या है? ఇక బాప్తిసం తీసుకున్నాక ఎదుగుతూ ఉంటాం बपतिस्मा लेने के बाद हम बढ़ते रहते हैं। ఎలా ఎదుగుతున్నాం किस तरह बढ़ रहे हो? కొంతమంది ఏమంటారు कुछ लोग क्या कहते हैं? హల్లెలూయా అనకూడదండి हालेलुया नहीं कहना चाहिए, హల్లెలూయా అనకూడదు हालेलुया नहीं ఇంకోటి कहना అంటారు चाहिए, और कहते हैं పరలోక ప్రార్థన చేయకూడదండి की प्रार्थना नहीं करनी चाहिए, పరలోక ప్రార్థన చేయకూడదు नहीं करनी అది चाहिए, ఆడది उनका है। అన్ని భాషలు अन्य మాట్లాడకూడదండి भाषा नहीं बोलनी అది चाहिए, ఆడదండి ये उन लोगों का है, ఆడదండి ये उन लोगों का है। పౌలు గారు ఏమంటున్నాడు पौलुस क्या कहता है? అందరికంటే ఎక్కువగా నేను మాట్లాడుతున్నాను सबसे ज्यादा मैं बातें करता हूँ, అందరికంటే ఎక్కువగా నేను మాట్లాడుతున్నాను मैं सबसे ज्यादा बातें करता हूँ। ఒకరోజు చెప్తాను మీకు मैं एक दिन आपको बताऊंगा, ఒకరోజు చెప్తాను एक दिन मैं आपको बताऊंगा। ప్రియులారా प्रियो, పౌలు గారు ఏమంటాడు पौलुस क्या కానీ कहता అక్కడ है? పరిశీలించి लेकिन वहां पे जांच చెప్పాడు కొన్ని విషయాలు कई बातों को बताया, బైబిల్లో ఉందన్నమాట बाइबल में है वो ఒకరోజు बातें। పట్ల చెప్తున్న విషయాలు मैं बातें आपको खुल्लम खुल्ला అన్ని భాషలు తప్పులు కాదు अन्य भाषा गलत नहीं తప్పు है, కాదు गलत नहीं है। బైబిల్ చూసారా बाइबल में देखा ఆత్మ వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడిరి जब అన్నమాట आत्मा आया तो उन्होंने अन्य भाषाएं बोली करके लिखा నువ్వెవరు है। తీసేయటం దాన్ని आप कौन हो उसको हटाने के लिए? నీకు తెలియకపోతే ఉండు आपको नहीं पता तो ऐसे ही रहो। మాట్లాడతావు భాషలు तो आप भाषाएं बोलते हो, నీది అభ్యాసం చేస్తున్నావా क्या भाषा का अभ्यास करते हो? భాషలు అంటే ఒకరి నుంచి ఒకరు మాట్లాడతాం కాదు भाषाएं बोलना मतलब एक दूसरे को देखकर नहीं, నీతి అభ్యాసం చేయి धार्मिकता का अभ्यास ఇప్పుడు करो। కరోనా వైరస్ లో యోగా చేస్తున్నారు कोरोना वायरस में योगा कर रहे हैं, కారా आजकल। తాగుతున్నారు
काढ़ा पी रहे हैं, మసాలా ఎక్కువ తింటున్నారు, मसाला की सब्जी ज्यादा खा रहे చికెన్లు हैं, తింటున్నారు. चिकन ज्यादा खा रहे ఎందుకని? हैं, क्यों? ఇమ్యూనిటీ పెంచుకుంటున్నారు. इम्यूनिटी बढ़ना మరి है। ఎందుకు అభ్యాసం చేస్తున్నా? तो क्यों మరి अभ्यास कर रहे हो? క్రీస్తులో ఎందుకు అభ్యాసం చేయవు? मसीह में क्यों अभ्यास नहीं అదెందుకు करते? తీసేత పక్కకు నువ్వు? उसको क्यों हटा देते हो? నీకేం అర్థం కాదు, क्योंकि कुछ समझ में नहीं आ रहा, నీకు తెలియదు. आपको पता नहीं। చెప్పు, మనం మామిడి రెండే తక్కువ అంట, हमारे बच्चे में दो की कमी है, రెండే తక్కువ. दो की कमी है। ఆడికై ఆడి తెలుసు చెప్తే వినడం, उसको कुछ पता नहीं, बताते हैं तो सुनता नहीं, వినడం. नहीं सुनता। ఈ మధ్యన అలాంటి టాక్టికల్ క్లవర్ విశ్వాసులు ఉన్నారు. ఈ మధ్యన आजकल चालाक विश्वासी बहुत हो गए। తప్పంటే నువ్వెవరివి? गलत बोलने वाले आप कौन हो? తప్పంటే నువ్వెవరివి? गलत बोलने वाले आप कौन हो? బైబిల్లో ఉంది. बाइबल में పౌలు है। గారు ఏమన్నాడు? पौलुस ने क्या कहा? నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. मुझे देखकर मेरी सी ఎంత चाल चलो। ధైర్యంగా మాట్లాడండి. कितने हिम्मत से उसने कहा, నన్ను పోలి నడుచుకోండి మీరు, मेरी सी चाल నేను चलो, క్రీస్తుని పోలి मैं నడుచుకుంటున్నాను. मसीह की सी चाल चलता हूँ। బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు తీసేయడానికి వీల్లేదు. बाइबल में जो कुछ भी है उसको कोई भी नहीं हटा వాళ్ళు सकता। మనకు మార్గదర్శకులు, वो हमारे लिए एक मार्गदर्शक है, వాళ్ళు మనకు చుక్కలు, वो हमारे लिए వాళ్ళు तारे మనకు हैं, నక్షత్రాలు, वो हमारे लिए వాళ్ళు तारे మనకు हैं, సూర్యచంద్రులు. हमारे लिए सूर्य और चंद्रमा है, వాళ్ళని ఫాలో చేయాలి. उनका अनुकरण करना है। నువ్వు ఒక బైబిల్ తయారు చేసుకోబాక, आप अपने लिए अलग से बाइबल मत बनाओ, నువ్వు ఒక బైబిల్ రాయబాక. अपने लिए एक बाइबल मत ఇది लिखो। ఒక బైబిల్. देखो बाइबल ఏంటి బైబిల్? क्या है, ये ఈ बाइबल బైబిల్ ఏంటి? क्या है, ये बाइबल సత్యవేద గంధము. ఏమన్నాడు? ఆహా చదువా చక్కని గ్రంథము. ఏంటిది? क्या है, ये చదువా చక్కని గ్రంథము. पढ़ने के लिए अच्छा ग्रंथ है। బైబిల్ చదవపోయేటప్పుడు కల్లా बाइबल पढ़ते हैं చదువు तो రానోడు మోటోడైతే అన్ని తప్పులు ఎట్లా అజ్ఞాని. जिसको पढ़ना नहीं आता, अज्ञानी है, वो सारी ही गलत बताएगा। అట్లానే ఆత్మవిశ్వాసి బైబుల్ చదివితే అన్ని ఇరువులు తెలుస్తాయి వాళ్ళకి. इसी तरह एक आत्मिक विश्वासी बाइबल पढ़ेगा तो सब अहमियत बातें, अच्छी बातें पता బైబుల్ चलेगी। చదివిన మోటోడికి ఏం తెలుసుకో? जो बाइबल नहीं पढ़ते, अनपढ़ लोग हैं, उन्हें क्या पता? ఆత్మీయ మోటోడు లాగా. आत्मिक अनपढ़ की तरह। మరి మన ప్రపంచంలో మరి భౌతికంగా చూస్తే చదువు రాని పాపం ఏమో చదువుడానికి ఏం अगर తెలుసు? संसार में बाहरी रूप से देखा जाए, जो अनपढ़ है उसको क्या पता चलेगा? బోర్డు చూసుకుంటాడు. क्या वो बोर्ड में क्या लिखा है देख सकता है? ఏ ఊరు నుంచి ఏ ఊరు వస్తున్న బస్సు किस गांव से किस गांव तक ये बस जा रही है? ఏమీ తెలియదు. कुछ नहीं पता అట్లానే चलेगा। उसी तरह ఒక వ్యక్తి బైబిల్ చదవకపోతే, एक व्यक्ति बाइबल नहीं బైబిల్ पढ़ेगा, జ్ఞానం లేకపోతే बाइबल का ज्ञान ఆ नहीं వ్యక్తి होगा, ఏమి పోల్చుకోలేడు. वो व्यक्ति कुछ भी नहीं समझ पाएगा। అందుకే అన్నాడు, इसलिए कहता మీకు है, మాయోపాయములు కపటం అక్కడ బైబిల్ మంచి మాట అన్నాడు. बाइबल में एक अच्छी बात लिखी है, మంచి మాట అన్నాడు. अच्छी बात लिखी దాని है। హిందీలో టక్ విద్య అన్నాడు. हिंदी में उसको ठग विद्या बोला అంటే है। మిమ్మల్ని మోసం చేస్తున్నారు, కపటోపాయాలు మాయోపాయాలు మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు పిల్లలు అయిపోతున్నారు అన్నాడు. ठग विद्या करके आपको धोखे में डाल रहे हैं, आप बच्चे बन जाते हो, పిల్లలు అయిపోతున్నారు आप అన్నాడు. बच्चे बन जाते हो। పిల్లరా, प्रियो, అందుకే బైబిల్ చదవాలి. इसलिए बाइबल पढ़ना है। నన్ను ఒక వ్యక్తి అడిగాడు, मुझे एक व्यक्ति ने पूछा, పాస్టర్ అండి, पास्टर जी మీరు 3 రోజులు బలి వాక్యం చెప్పారండి, आपने 3 दिन बहुत अच्छा वचन నాకు बताया, అర్థమైపోయింది. मुझे समझ में आ गया। సంఘాలు చాలా లోపల ఉన్నాయి, कलीसिया में बहुत कमी है, నేను కూడా లోపల ఉన్నాను. मैं भी कमी में మరి हूं। నీ సంఘం ఎన్నుకోవాలండి అన్నాడు. तो मुझे कौन सी कलीसिया चुननी पड़ेगी? నేను అన్నాను, मैंने कहा, నువ్వు బైబిల్ చదువుకో. आप बाइबल पढ़ लो, బైబిల్ చదువుకో, बाइबल पढ़ लो, 2 నెలలు 3 నెలలు బైబిల్ చదువు. उस 2-3 महीने बाइबल पढ़ो। ఆ బైబిల్ విలువలు ఏ సంఘం నుండి ఆ సంఘానికి వెళ్ళు. बाइबल की अहमियत किस कलीसिया में है, उस कलीसिया ఏ में టు जाओ। జెడ్ అంటాం. A to Z बोलते हैं, ఆ బండిరా, आ से ज्ञा तक, అల్ఫా ఒమేగా अल्फा ओमेगा, అంటే मतलब పూర్ణ రూపం ఉండాలి, पूर्ण रीति से అన్ని ఉండాలి. सब कुछ होना चाहिए। పాదాలు కడుగుతున్నారా? पैर धोते हो, పాదాలు కడుగుతారా? पैर धोते हैं। యేసుప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాకు పాలు పంపులు లేవు. अगर मैं आपके पाँव ना धो, तुम्हारा मेरा कोई साझा नहीं। ఇలా చేస్తే మీరు ధన్యులు. ऐसे करोगे तो तुम धन्य हो। చేస్తున్నారా? कर रहे हो? చేయదు. नहीं करते। అదేంటి ఏమంటారు? ऐसे बोलेंगे तो ఇది क्या कहेंगे? ఆత్మీయ తగ్గింపు ये అంటారు. आत्मिक रीति से एक दूसरे में कम करना है। క్రియలారా క్రియలేని విశ్వాసం మృతము. बिना कार्य का विश्वास मरा యేసు हुआ है। ప్రభు కాళ్ళు వంచి తువాల కట్టుకుని కడిగాడు. यीशु मसीह खुद घुटने में आकर उसने टॉल बांधकर धोया। నువ్వు కూడా కడుగు అన్నా. आप भी धो, నువ్వు కూడా కడుగు అన్నా. आप भी धो कहा। కడక్కపోతే, अगर नहीं धोगे तो, నీవు కడక్కపోతే, अगर तुम नहीं నువ్వు धोगे, కడిగించుకోకపోతే अगर नहीं धुलवाओगे तो రాసిస్తాను నేను. मैं लिख के कह सकता हूँ, పరలోకం లేదు. स्वर्ग राज्य नहीं है। ఓయ్ పనిలేదు. स्वर्ग राज्य नहीं ఎందుకని? जाओगे। क्यों? నీకు నాకు పాలు లేవు. तुम्हारा मेरा कोई साझा नहीं। కొంతమంది మన బోధకులు వస్తున్నారు టీవీలో, आजकल कुछ टीवी में उपदेशक आ रहे నిర్మిడి हैं, జ్ఞానం చెబుతున్నారు, అమెరికా పోతున్నారు, రష్యా పోతున్నారు, లండన్ పోతున్నారు, జపాన్ పోతున్నారు అని జనాలు మోసం చేసి మాట్లాడుతున్నారు. बाहर देश जा रहे हैं करके लोगों को धोखा देके बातें करते हैं। నేను ఒక టాపిక్ చెప్తాను మీకు విషయం, मैं आपको एक टॉपिक बताऊंगा, మీకు అర్థమైపోతుంది आपको समझ में आ ఎంత जाएगा తప్పుల్లో ఉన్నావు మనం ఈ రోజు, कितने गलत में है हम, ఎంత తప్పుల్లో ఉన్నావు. कितने गलत में है। జ్ఞాని ఎవరు లేడండి ఇక్కడ, कोई भी ज्ञानी नहीं ఎవరు है, జ్ఞాని లేడండి. कोई भी ज्ञानी అమెరికా नहीं है। బోధకులు జ్ఞాని కాదు, अमेरिका के उपदेशक ज्ञानी नहीं టీవీ है, ప్రచారకులు జ్ఞాని కాదు. टीवी प्रचारक है तो ज्ञानी नहीं है। ఎవరికైతే బైబిల్ జ్ఞానం ఆత్మగా పరిశుద్ధాత్మతో వారు జ్ఞాని. जिनके अंदर बाइबल का ज्ञान है, पवित्रता है, वही ज्ञानी है। పిల్లరా प्रियो, జాగ్రత్తగా గమనించండి, ध्यान दीजिए, అందుకే బైబిల్ చదవండి, इसलिए बाइबल అప్పుడు पढ़िए, నీకు అర్థం అవుతుంది, तब आपको समझ में आ సంగతులు जाएगा, అర్థం అవుతాయి. कलीसिया की अहमियतें समझ में आ అందుకని जाएगी।
భౌతికంగా 3 జన్మలు ఉన్నాయి. మూడు విధాలు ఉంది. बाहरी रूप से 3 जन्म ఒకటి है। పిండోత్పత్తి एक बेडोल तत्व 9 నెలలు, 2 महीने, ఆ తర్వాత 9 महीने, రెండోది उसके बाद పుడతాడు, पैदा होगा, భూమి మీదకి వస్తాడు, पृथ्वी पर आएगा, మూడోది तीसरा పుట్టిన బిడ్డ ఎదుగుతాడు. पैदा हुआ बच्चा बढ़ता रहेगा। అదే విధంగా उसी तरह ఆత్మీయ జన్మ आत्मिक जन्म, ముందు యేసుని నమ్ముకున్నాక पहले यीशु मसीह पर विश्वास करने के रक्षकुడు। बाद उद्धार करता। నువ్వు కడుపులో ఎదిగినట్టే जैसे उद्धार में हो तो आप సంఘంలో पेट में बढ़ते रहते हो, సంఘంలో जैसे कलीसिया में చక్కగా बढ़ते हो, ఎదుగుతున్నావు, अच्छे से बढ़ रहे हो, మంచిగా. తర్వాత పుట్టావు, उसके बाद पैदा हो गए, మారు మనసు పాపక్షణ పశ్చాత్తాపం బాప్తిస్మం, मन నీటి फिराव, మూలంగాను ఆత్మ మూలంగాను. मन फिराव, पापों की क्षमा, पश्चाताप, पानी के द्वारा, आत्मा के द्वारा పుట్టావు, पैदा हो गए। పుట్టిన తర్వాత पैदा होने के बाद ఎలా ఎదుగుతున్నావు, किस तरह बढ़ते हो, ఎలా ఉండి ఆత్మీయులు. किस तरह है आपकी आत्मिक अहमियतें। కాబట్టి బైబిల్ జాగ్రత్తగా కాపాడు. इसलिए बाइबल में जो कुछ है उसको ध्यान से रखो। శారీరక జన్మ 3 విధాలుగా ఉంది, शारीरिक जन्म 3 तरीके के हैं, ఆత్మీయ జన్మ 3 విధాలు. आत्मिक जन्म भी 3 तरीके के हैं। కాబట్టి इसलिए జాగ్రత్తగా గమనించి ध्यान रखकर బైబిల్ చదివి, बाइबल पढ़ते हुए, అవును ప్రభు हाँ प्रभु, బైబిల్ విలువలు సంఘంలో ఉండేయాలి, बाइबल की अहमियत बातें कलीसिया में है या సంఘంలో नहीं, ఉండేయాలి. है या नहीं, ఉంటే అది కరెక్ట్ సంఘం. अगर है तो वो सही कलीसिया है। కాబట్టి రండి ప్రార్థిద్దాం. तो आइए हम प्रार्थना करें। సర్వశక్తిమంతుడు, हे सर्वशक्तिमान, సర్వకృపాని, सारी सृष्टि के कृपालु, అయ్యా నీ దాసు ద్వారా మీరు మాట్లాడు. आपके दास के द्वारा आपने बातें की। ఒక కీర్తనకాడు అంటున్నాడు, भजन का कहता है,